హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూలై 8 మరియు 9 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్. 2026 పూణే ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ రౌండ్ రాబిన్‌లో చివరి గ్రాండ్ మాస్టర్ నార్మ్‌ను సాధించి భారతదేశపు 98వ చెస్ గ్రాండ్ మాస్టర్‌గా ఎవరు నిలిచారు అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ అశ్వత్ ఎస్ అండి. ఎంత ఈయన వయసు అంటే 17 సంవత్సరాలండి. ఏ స్టేట్‌కు సంబంధించిన వాడు అంటే తమిళనాడుకు చెందిన వ్యక్తి అండి. దీనికి ముందు గ్రాండ్ మాస్టర్లు ఒకసారి చూసుకుంటే 97వ గ్రాండ్ మాస్టర్‌గా చెన్నైకి చెందిన హర్షవర్ధన్ జీబీ నిలిచారండి. అలాగే 96వ గ్రాండ్ మాస్టర్‌గా గోవాకు చెందిన ఏథెన్ వాజ్ నిలిచారండి. ఇవి ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. జూలై 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేసిన బిమ్‌టాంగ్ అడిపొర్న అనే అత్యున్నత రాష్ట్ర పురస్కారం ఏ దేశానికి చెందింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి ఇండోనేషియా అండి. సో, ఆ అవార్డ్ నేమ్ గుర్తుంచుకోవాలి. బింటా అడిపోర్న. ఏ దేశం అంటే ఇండోనేషియా. అయితే ఈ పురస్కారాన్ని ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు? ప్రభావో సుబియాంటో ఎక్కడ జకర్తాలోని ఇస్తానో మోర్దేకాలో అందజేశారండి. అయితే ఈ అవార్డ్ మొదటిసారిగా 1961లో జవహర్లాల్ నెహ్రూ అందుకున్నారండి. ఇప్పుడు రెండవ వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలిచారండి. అలాగే 2026 జూలై 8న ఇండోనేషియాలోని ప్రంబనన్ ఆలయాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారండి. కీ పాయింట్స్ చూసుకుంటే నరేంద్ర మోదీకి ప్రదానం చేసిన అవార్డు పేరేంటి? బిమ్‌తాంగ్ అడిపొన్న. ఏ దేశం అంటే ఇండోనేషియా. ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు? ప్రభావో సుబియాంటో. అయితే ఈ అవార్డు ఎక్కడ ప్రదానం చేశారంటే జకార్తాలోని ఇస్తానో మోర్దేకాలో. అయితే ఈ అవార్డును అందుకున్న మొదటి ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఎప్పుడు? 1961లో. నరేంద్ర మోడీ రెండవ వ్యక్తి. ఓకేనా? అలాగే ఇదే పర్యటనలో మోదీ గారు ఏ ఆలయాన్ని సందర్శించారంటే ప్రంబనన్ ఆలయం. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. భువనేశ్వర్లో హైసీస్ మత్స్య వనరుల సుస్థిర వినియోగం కోసం జాతీయ మిషన్ను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ సిపి రాధాకృష్ణన్ అండి. ఈ మిషన్ను భువనేశ్వర్లోని ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీలో ప్రారంభించారండి. ఈ మిషన్ ప్రధాన లక్ష్యం ఏంటంటే సముద్ర వనరులను సుస్థిరంగా వినియోగించడం, అలాగే లోతట్టు సముద్ర చేపల వేటకు ప్రోత్సాహం అందించడం ద్వారా సాంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడం అండి. ఓకేనా? సో, జాతీయ మిషన్ పేరేంటండి? హైసీస్ మత్స్య వనరుల సుస్థిర వినియోగం. ఎక్కడ? భువనేశ్వర్లో. ఎవరు ప్రారంభించారు అంటే సిపి రాధాకృష్ణన్ గారండి. ఎవరండి? మన వైస్ ప్రెసిడెంట్. అయితే భువనేశ్వర్లో ఎక్కడ? ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీలో ప్రారంభించారండి. మిషన్ ప్రధాన లక్ష్యం ఏంటి? సముద్ర వనరులను సుస్థిరంగా వినియోగించడం, అలాగే లోతట్టు సముద్ర చేపల వేటకు ప్రోత్సాహం అందించడం ద్వారా సాంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వింబుల్డన్ జూనియర్స్ 2026లో బాయ్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరిన 36 సంవత్సరాల తర్వాత తొలి భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆర్నవ్ పాపర్కర్ అండి. వింబుల్డన్ టోర్నమెంట్ ఇంగ్లాండ్లోని లండన్లోని గడ్డి మైదానాలపై నిర్వహించబడుతుందండి. 1990లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ సాధించిన ఘనతను ఆయన ఇప్పుడు సమన్ చేశారండి. ప్రస్తుతం ఆర్నవ్ పాపర్కర్ ఐటీఎఫ్ జూనియర్ వరల్డ్ నెంబర్ 19 ర్యాంక్లో ఉన్నారండి. సో, కీ పాయింట్స్ చూసుకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత తొలి భారతీయుడు ఫైనల్కి చేరాడు అంటే 36 సంవత్సరాలు. ఓకేనా? లాస్ట్ టైం ఎవరండి? 1990లో భారత్ టెన్నిస్ దిగ్గజం ఎవరు? లియాండర్ పేస్. తర్వాత ఇప్పుడు ఫైనల్ చేరిన వ్యక్తి అండి ఇతను. పేరేంటి? ఆర్నవ్ పాపర్కర్. ఓకేనా? అయితే ఈ వింబుల్డన్ ఎక్కడ నిర్వహించబడుతుందంటే ఇంగ్లాండ్లోని లండన్లో ఉన్న గడ్డి మైదానాలపై ఇది నిర్వహించబడుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆచార్య శ్రీ రణఛోడ్లాల్జీ గోస్వామికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2025 ఏ రంగంలో చేసిన విశిష్ట సేవలకు ప్రదానం చేయబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ పుష్టిమార్గ్ హవేలీ సంగీతం అండి. ఈ పురస్కారం 40 సంవత్సరాలలోపు వయసు గల కళాకారులకు అందజేస్తారండి. అవార్డుతో పాటు 25,000 నగదు బహుమతి, ప్రశంసా ఫలకం మరియు అంగవస్త్రం అందజేస్తారండి. హవేలీ సంగీత విభాగంలో ఈ జాతీయ పురస్కారం అందుకున్న భారతదేశపు తొలి కళాకారుడు ఈయనేనండి. కీ పాయింట్స్ చూసుకుంటే ఎవరండి? ఆచార్య శ్రీ రణఛోడ్లాల్జీ గోస్వామికి ఏ అవార్డు అండి? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2025. అయితే ఈ పురస్కారం ఎన్ని సంవత్సరాలలోపు వయసు గల కళాకారులకు అందజేస్తారంటే
40 సంవత్సరాలలోపు ఉన్న కళాకారులకు అందజేస్తారు. అయితే అవార్డుతో పాటు ఇంకా ఏమేమి ఇస్తారంటే 25,000 నగదు బహుమతి, ప్రశంసా ఫలకం మరియు అంగవస్త్రం కూడా ఇస్తారండి. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ హవేలీ సంగీత విభాగంలో ఈ జాతీయ పురస్కారం అందుకున్న భారతదేశపు తొలి కళాకారుడు ఈయనేనండి. ఓకేనా? ఇది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఎఫ్ఎస్ఎస్ఏఐ ద్వారా ఈట్ రైట్ క్యాంపస్ సర్టిఫికేషన్ పొందిన భారతదేశపు తొలి విమానాశ్రయం ఏది? కరెక్ట్ ఆన్సర్ చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. అయితే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుల్ ఫామ్ ఏంటండి? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఈ ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఈ విమానాశ్రయానికి 3 స్టార్ రేటింగ్ ఉందండి. ఈ సర్టిఫికేషను 2026 నుంచి 2028 వరకు అంటే 2 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుందండి. ఓకేనా? సో హైలైట్ పాయింట్స్ చూసుకుంటే ఏదండి? ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుల్ ఫామ్ ఏంటి? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈట్ రైట్ క్యాంపస్ సర్టిఫికేషన్ పొందిన భారతదేశపు తొలి విమానాశ్రయం ఏదంటే చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. ఓకేనా? అయితే ఈ విమానాశ్రయానికి 3 స్టార్ రేటింగ్ ఉందండి. అయితే ఈ సర్టిఫికేషన్ వాలిడేషన్ ఎప్పటి వరకు ఉందంటే 2 సంవత్సరాలండి. అంటే 2026 నుంచి 2028 వరకు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భౌగోళిక సూచిక అంటే జీఐ ట్యాగ్ పొందిన హర్యానా రాష్ట్రపు తొలి పండు ఏది? కరెక్ట్ ఆన్సర్ సిర్సా కిన్నౌ అండి. ఈ సిర్సా కిన్నౌ హర్యానా రాష్ట్రంలో జీఐ ట్యాగ్ పొందిన తొలి పండుగా నిలిచిందండి. పెద్ద పరిమాణం, అధిక రసం మరియు ఇతర రకాలతో పోలిస్తే ఎక్కువ తీపి ఉండడం దీనికి జీఐ ట్యాగ్ లభించిందండి. హర్యానాలోని సిర్సా జిల్లా 13,000 హెక్టార్లకు పైగా కిన్నౌ తోటలను రాష్ట్రంలోనే ప్రముఖ సిట్రస్ పండ్ల ఉత్పత్తి జిల్లాగా ఉందండి. ఈ హైబ్రిడ్ రకాన్ని మొదటిగా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేశారండి. సో హైలైట్స్ చూసుకుంటే భౌగోళిక సూచిక అంటే జీఐ ట్యాగ్ పొందిన హర్యానా రాష్ట్రపు తొలి పండు ఏదండి? సిర్సా కిన్నౌ అండి. హర్యానాలోని సిర్సా అనే జిల్లాలో 13,000 హెక్టార్లకు పైగా కిన్నౌ తోటలను రాష్ట్రంలోనే ప్రముఖ సిట్రస్ పండ్ల ఉత్పత్తి జిల్లాగా ఉందండి అది. అయితే ఈ హైబ్రిడ్ రకాన్ని మొదటగా ఎక్కడ అభివృద్ధి చేశారంటే అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మిజోరం విశ్వవిద్యాలయంలోని నేచురల్ హిస్టరీ మ్యూజియం భారతదేశ 21వ డిజిగ్నేటెడ్ రిపాజిటరీగా ఏ చట్టం కింద ప్రకటించబడింది? కరెక్ట్ ఆన్సర్ జీవ వైవిధ్య చట్టం 2002 అండి. జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉందండి. ఈ సంస్థ 2003లో స్థాపించబడిందండి. ఈ మ్యూజియంలో ఈశాన్య భారతదేశానికి చెందిన ఫెన్స్, మష్రూమ్స్, సరీసృపాలు, ఉభయచరాలు, చేపలు, చిమ్మటలు, బీటిల్స్ మరియు సీతాకోకచిలుకలకు సంబంధించిన నమూనాలు భద్రపరచబడ్డాయండి. ఈ కేంద్రం ప్రధాన బాధ్యత రెఫరెన్స్ నమూనాలను సురక్షితంగా భద్రపరచడం మరియు చట్టబద్ధంగా నమోదు చేయడం అండి. ఓకేనా? హైలైట్స్ చూసుకుంటే ఏ విశ్వవిద్యాలయం అంటే మిజోరం విశ్వవిద్యాలయంలో నేచురల్ హిస్టరీ మ్యూజియం భారతదేశ 21వ డిజిగ్నేటెడ్ రిపాజిటరీగా ఏ చట్టం కింద ప్రకటించబడింది అంటే జీవ వైవిధ్య చట్టం 2002 అండి. ఓకేనా? అయితే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? చెన్నైలో ఉందండి. ఎప్పుడు స్థాపించబడింది? 2003లో స్థాపించబడింది. ఈ కేంద్రం ప్రధాన బాధ్యత అదేనండి. రెఫరెన్స్ నమూనాలను సురక్షితంగా భద్రపరచడం మరియు చట్టబద్ధంగా నమోదు చేయడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అండి. అయితే ఈ క్రీడలు ఎప్పుడు నిర్వహించబడతాయి అంటే 2026 నవంబర్ నెలలో నిర్వహించబడతాయండి. ఈ విషయాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి డాక్టర్ మున్సుఖ్ మాండవీయ ప్రకటించారండి. ఖేలో ఇండియా కార్యక్రమం ప్రధాన లక్ష్యం గ్రామీణ స్థాయి నుంచి క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అండి. 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు 2025లో బీహార్ ఆతిథ్యం ఇచ్చిందండి. సో కీ పాయింట్స్ చూసుకుంటే ఇది ఎనిమిదండి. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అండి. ఎప్పుడు జరుగుతుంది ఈ క్రీడలు అంటే 2026 నవంబర్ నెలలో జరుగుతాయండి. ఎవరు ప్రకటించారు ఈ విషయం అంటే కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఎవరు? డాక్టర్ మున్సుఖ్ మాండవీయ ప్రకటించారండి. అయితే ఈ ఖేలో ఇండియా కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏంటి అంటే గ్రామీణ స్థాయి నుంచి క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అండి. అయితే ఇంతకుముందు 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే బీహార్లో జరిగాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 76 ఏళ్ల వయసులో మరణించిన బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ గిరీష్ భరద్వాజ్ అండి. ఆయన కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి అండి. మారుమూల గ్రామాలను అనుసంధానిస్తూ సుమారు
140-150 వరకు తక్కువ ఖర్చుతో కూడిన సస్పెన్షన్ ఫుట్ బ్రిడ్జిలను నిర్మించారండి. కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల్లో వంతెనలను నిర్మించారండి. ఆయనకు 2017లో పద్మశ్రీ పురస్కారం లభించిందండి. సో హైలైట్స్ పాయింట్ చూసుకుంటే ఎంత అండి వయసు? 76 ఏళ్ల వయసులో మరణించిన ఏమని పిలుస్తారు? బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు అంటే గిరీష్ భరద్వాజ్ అండి. ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారంటే కర్ణాటక అండి. అయితే ఆయన మారుమూల గ్రామాలను అనుసరిస్తూ ఎంత అండి సుమారు 140-150 వరకు గల తక్కువ ఖర్చుతో కూడిన సస్పెన్షన్ ఫుట్ బ్రిడ్జిలను నిర్మించారండి. ఆయన వివిధ రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల్లో వంతెనలను నిర్మించారండి. అయితే ఆయనకు పద్మశ్రీ పురస్కారం ఎప్పుడు లభించింది అంటే 2017లో అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ విద్యా విధానం 2020 కింద నిర్దేశించిన వయోజన అక్షరాస్యత ప్రమాణాలను సాధించి భారతదేశంలోని 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ అండి. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో వయోజన అక్షరాస్యత రేటు 98.7% ఉందండి. ఉత్తరాఖండ్కు ముందు మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయండి. లడఖ్ పూర్తి స్థాయి అక్షరాస్యత ధృవీకరణ పొందిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం అండి. సో హైలైట్స్ పాయింట్స్ చూసుకుంటే ఏదండి జాతీయ విద్యా విధానం 2020 కింద నిర్దేశించిన వయోజన అక్షరాస్యత ప్రమాణాలను సాధించిన 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ అండి. ఎంత అండి ప్రస్తుతం ఉత్తరాఖండ్ వయోజన అక్షరాస్యత రేటు 98.7% ఉందండి. అయితే ఉత్తరాఖండ్కు ముందు ఏ రాష్ట్రాలు ఈ గుర్తింపు పొందాయి అంటే మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం ఉన్నాయండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే లడఖ్ పూర్తి స్థాయి అక్షరాస్యత ధృవీకరణ పొందిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం అండి. ఓకేనా? ఇది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. మంచి పంటలు మరియు సుభిక్షం కోసం అపాతాని తెగ జరుపుకునే సాంప్రదాయ డ్రీ పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ అండి. అపాతాని తెగ ప్రధానంగా జీరో వ్యాలీలో నివసిస్తుందండి. ప్రతి సంవత్సరం జూలై నెలలో మంచి పంటలు, సుభిక్షం మరియు పంటల రక్షణ కోసం ఈ పండుగను నిర్వహిస్తారండి. ఈ వేడుకల్లో మహిళలు సాంప్రదాయ డమిండా నృత్యం ప్రదర్శిస్తారండి. సో హైలైట్ పాయింట్స్ చూసుకుంటే మంచి పంటలు మరియు సుభిక్షం కోసం తెగ పేరు గుర్తుంచుకోవాలి. అపాతాని తెగ జరుపుకొని పండగ పేరు కూడా గుర్తుంచుకోవాలి. సాంప్రదాయ పండుగ ఏది? డ్రీ పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించినది అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. అయితే ఈ ఆపాతాని తెగ ప్రధానంగా ఎక్కడ నివసిస్తుందంటే జీరో వ్యాలీ అండి. అయితే ఈ పండుగ ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుపుకుంటారంటే జూలై నెలలో జరుపుకుంటారండి. అయితే ఈ వేడుకల్లో మహిళలు ఏ నృత్యం ప్రదర్శిస్తారంటే డమిండా నృత్యం అండి. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్లో చెప్పండి. పుష్టిమార్గ్ హవేలీ సంగీతానికి విశిష్ట సేవలకు గాను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2025 అందుకున్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.